అర్థం చెబుతున్నాను ప్రియులారా. మా అమ్మమ్మ యేసు ప్రభువుని అంగీకరించినందుకు చాలా మంది బంధువులు మమ్మల్ని వదిలేశారు. వీర రాఘవమ్మ, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించి మత భ్రష్టురాలు అయిపోయావు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, తక్కువ కులస్తుల్లో కలిసిపోయావు. నువ్వు వెళ్ళే మన ఎంట వంట లేని ఆచారాలు తీసుకొచ్చావు. యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించదని నువ్వు మైలు పడిపోయావు. నీ తర్వాత తరాలు ఎలా ఉంటాయో చూస్తాం మేము. ఆ తరాలు ఎలా మట్టి కొట్టుపోతాయో చూస్తామని చాలా మంది సవాల్ చేశారు మా అమ్మమ్మని. కానీ దేవుని కోసం నిలబడింది. నా దేవుడు జీవంగల దేవుడు. ఆయన జీవాధిపతి, మమ్మల్ని పోషించే దేవుడు. ఈరోజు నేను తీసుకునే నిర్ణయం నా తరాలకి దీవెనకరంగా ఉంటుందనే నిర్ణయం మా అమ్మమ్మ చెప్పినప్పుడు ఇలాంటి మాటలు చాలా చూసాంలే, ఇలాంటి విషయాలు చాలా విన్నాం. ఎంతకాలం ఓవి పడతావో చూస్తాం. మా దగ్గరకు రాకపోతావా, మరలా మా దగ్గర చెయ్యి చాపకపోతావా? మీ దగ్గరికంటూ వస్తే నేను సువార్త చెప్పడానికే వస్తాను, కానీ చెయ్యి చెప్పడానికి అయితే రాను. ఎందుకోసం తెలుసా? నా చేతిని ఆల్రెడీ నా యేసయ్య పట్టుకున్నాడు. ఆయన ఏమున్నా లేకపోయినా ప్రభు కోసం జీవిస్తాను. వెను తిరగకుండా జీవించింది ప్రభు కోసం. 60 సంవత్సరాలు దాదాపుగా విధవరాలుగా బ్రతికింది. 28వ సంవత్సరంలో మా తాతయ్య వదిలేసి వెళ్ళిపోయాడు మా అమ్మమ్మని. మెడలో మంగళసూత్రం కూడా లాక్కుని. రాజమండ్రి కుమారి టాకీస్ అంటే మీలో చాలా మంది తెలుసు. అక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేది, అది మా తాతకు సంబంధించింది. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విలువ వచ్చే బిల్డింగ్ అది. అమ్మేశాడు ఎవరికి తెలియకుండా. ఆ డబ్బులన్నీ ఏం చేశాడో తెలియదు. యేసు ప్రభువుని అంగీకరించిన నా భార్య చిల్లిగా కూడా ఇవ్వకూడదు అనుకున్నాడు. జీరో చేసి పడేశాడు. కానీ యేసయ్య మమ్మల్ని ఈ రోజున హీరోలు చేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హీరోలు అంటే సినిమా హీరోలు అనుకోకండి. వాళ్ళందరూ తెరల మీదే హీరోలు, తెరల వెనకాల పెద్ద జీరోలు వాళ్ళందరూ. నిజమైన హీరోలు అంటే ఎవరో తెలుసా? స్టార్లు ఎవరో తెలుసా? నీతి మార్గం వైపు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు ఆకాశ మండలంలో నక్షత్రాలు, రియల్ స్టార్స్ అన్నమాట. నేను బెహరీన్ వెళ్ళినప్పుడు నాకు ఒక అవార్డు ఇచ్చారు. నేను వాటి కోసం ఎప్పుడు పనిచేయను అనుకోండి. అవార్డుల కోసం, రివార్డుల కోసం ఎప్పుడు పనిచేయను నేను. ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, సార్ మీకు యూకేలో పెద్ద అవార్డు ఇస్తామట. వద్దులేను బ్రదర్, అవార్డుల కోసం నేను పని చేయట్లేదు.